ఇక ఉగ్రవాదుల కదలికల భయంతో ముంబై మహానగరం ఉలిక్కిపడింది. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఉరాన్ నౌకాదళ స్థావరం దగ్గర ఆయుధాలతో తిరుగుతున్నారంటూ కొందరు విద్యార్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ముంబైలో నేవీ హై అలర్ట్ ప్రకటించింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది గస్తీ పెంచారు. ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు. జనాన్ని అప్రమత్తం చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో అనుమానితులు తిరుగుతున్నారన్న వార్తలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. గుర్తు తెలియని వ్యక్తులు నలుగురు ఉనార్ నౌకాదళ స్థావరానికి దగ్గరలో ఆయుధాలతో తిరుగుతున్నారంటూ స్కూల్ విద్యార్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో టెన్షన్ మొదలైంది. వెంటనే రంగంలోకి దిగిన నేవీ ముంబైలో హై అలర్ట్ ప్రకటించింది. ఉనార్ దగ్గరలో ప్రత్యేక హెలికాప్టర్తో అనుమానితుల కోసం గాలించింది. ముంబై పోలీసులు కూడా సెక్యూరిటీ పెంచారు. ఉనార్తో పాటు సిటీ మొత్తం విస్తృత తనిఖీలు చేశారు. ఏమాత్రం అనుమానం వచ్చినా ఎవరినీ వదల్లేదు. సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను మోహరించారు. తీరంలో బైనాక్యులర్లతో జనాల కదలికలు గమనించారు. ఎవరు అనుమానంగా కనిపించినా వెంటనే సమాచారం ఇవ్వాలని జనాన్ని కోరారు. जानकारी दी थी, जिन्होंने जानकारी दी है उसको क्रॉस चेक किया जा रहा है. कॉम्बिंग ऑपरेशन चल रहा है ताकि ऐसे नहीं हो कि कोई जानकारी गवर्नमेंट के पास आए और हम उस पर सीरियसली एक्ट नहीं करें. तो सब एजेंसीज मुंबई पहुंच गई है, तो किसी को कुछ चिंता करने की जरूरत नहीं है. Our soldiers, our police people who are working for us, and we must give them the freedom to handle the situation. ముంబైలో హై అలర్ట్ పై జాగ్రత్తగా ఉండాల్సిందే అని సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ సూచించారు. గతంలో సముద్ర మార్గంలోనే ముంబైలోకి ప్రవేశించి ఉగ్రవాదులు సృష్టించిన మారణ హోమాన్ని గుర్తు చేశారు. రీసెంట్ గా యూరియా అటాక్స్ తో దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూ ఉండడంతో జాగ్రత్తగా ఉండడం మంచిదే అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో అప్రమత్తమైంది. ప్రజల్లో టెన్షన్ పెరగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ఎప్పటికప్పుడు భద్రతపై సమీక్షిస్తోంది.